126 కీర్తన మొదటి సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కల కనిన వారవలే ఉంటిమి, మన నోటి నిండా నవ్వు ఉండేను. హల్లెలూయా చెప్పండి ఒకసారి. చాలా ప్రాముఖ్యమైన అంశాన్ని 2 వారాలుగా మనం ధ్యానం చేస్తున్నాం. మనం ధ్యానం చేస్తున్న అంశం, ద టైటిల్ ఆఫ్ అవర్ మెసేజ్, నీ చేతిలో ఏ విత్తనము ఉన్నది. పక్కవారి ప్రెసిడెంట్ చెప్పండి ఒకసారి, ఆ మాట అడగండి. నీ చేతిలో ఏ విత్తనం ఉన్నది అని అడగండి ఒకసారి. అది తీసేయండి. రైట్. గతించిన వారం మనం విన్న వాక్యం ప్రకారం దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు లేక యూదులు 70 సంవత్సరాలు భయంకరమైన బబులోను చెరలోనికి వెళ్ళిపోయారు. 70 సంవత్సరాలు బబులోను దేశం యొక్క చక్రవర్తి నెబుకద్నెజర్, అప్పటికే వాళ్ళ రాజ్యం 127 రాజ్యాలు. కూషు దేశం అంటే ఆఫ్రికా మొదలుకొని హిందూ దేశం అంటే మన దేశం వరకు 127 సంస్థానాలు. చాలా పెద్ద రాజ్యం. దానంతటికీ ఏకచక్రాధిపత్యం చేస్తున్నాడు నెబుకద్నెజర్. క్రీస్తు శకం 600 శతాబ్దంలో వీళ్ళ మీద పడి మొత్తం లాక్కెళ్ళిపోయి, పండుగ లాంటి తెలివైన వాళ్ళని, బాను లాంటి అందగత్తెల్ని మొత్తం తీసుకెళ్ళిపోయాడు. మొత్తం అందరినీ లాక్కెళ్ళిపోయాడు. సరే, వీళ్ళందరినీ ఇన్ని వేలు లక్షల మందిని కిడ్నాప్ చేశానో, మరి అందరిని ఎక్కడ పెట్టాలి అని, ఎక్కడ పెట్టాలో తెలియక ఈ 127 సంస్థానాల్లో వాళ్ళందరూ అక్కడ సర్దేశాడు. బ్యాక్ 500 years బ్యాక్ మన దేశంలో కూడా అప్పుడు ఇంకా ఉన్నారు కొంతమంది. మన దేశంలో గుంటూరులో ఉన్నారు, మణిపూర్లో ఉన్నారు, ఢిల్లీలో ఉన్నారు, బొంబాయిలో ఉన్నారు ఇప్పటికి ఇంకా. సరే, వాళ్ళందరూ అలాగా చెదిరిపోయి 70 సంవత్సరాలు ఆ చెరలో ఉన్నారు. పాపం వాళ్ళకి సరైన విధి విధానాలు లేవు, శాంతి లేదు, సమాధానం లేదు, ఏమీ లేదు. అయితే 70 సంవత్సరాల తర్వాత, విడుదలైన తర్వాత వాళ్ళందరూ కలిసి, ఇప్పుడు నన్ను 70 సంవత్సరాలు చెరలో తీసుకెళ్ళిపోయాడు అనుకోండి. నన్ను 70 సంవత్సరాలు తిరిగి వచ్చిన తర్వాత నేను ఎలాగుంటానా? 70 సంవత్సరాల తర్వాత, ఇప్పుడు నన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్ళాడు. 70 సంవత్సరాల తర్వాత నేను ఎలా ఉంటానా? ఇప్పుడు ఆదిత్య వీళ్ళని కూడా తీసుకెళ్ళిపోయాడు. వాళ్ళు 70 సంవత్సరాల వాళ్ళు కూడా ముసలాడు, నేను డబుల్ ముసలాడు. మేమందరం తిరిగి వచ్చిన తర్వాత, దేవుడు వాళ్ళని చెర నుండి బయటికి రప్పించిన తర్వాత, వాళ్ళందరూ ఏమంటున్నారో తెలుసా? ప్రార్థన చేసాం, వాక్యాలు చదివాం, ఇదేంటి దేవుడి పిల్లలని చెప్పుకుంటే మాకు 70 సంవత్సరాలు ఇదేమే అతనా అనలేదన్న. వాళ్ళు ఏమన్నారంటే, సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము అందరి మాట పట్టుకోవాలి, మనము కలకనిన వారవలే ఉంటిమి. దేవుడికి స్తోత్రం. 70 సంవత్సరాల తర్వాత దేవుని పిల్లలందరూ అన్నారంట, ఇది కళలా
అయిపోయింది ఏంటి? 70 సంవత్సరాలు, 70 సంవత్సరాల యాతన. కళ వచ్చిందా మాకు? కళ కనిన వారవలే ఉంటుంది. ఈరోజు నేను చెప్తున్న వాక్యం, నేను చెప్తున్న మాటలు అంతా ఏంటంటే, నువ్వు చేయవలసిన పని కరెక్ట్గా చేస్తే నీ జీవితంలో ఏ చెర ఉన్నదో, నీ జీవితంలో ఏ శ్రమ, ఏ ఇరుకు, ఏ ఇబ్బంది, ఏ చెర, అది రోగమైనా, అప్పైనా, ఎవ్వరికీ చెప్పుకోలేని ఫ్యామిలీ సమస్య అయినా, నాకు ఈ సమ్మ గారు చెప్తారు కదా, బుజ్జమ్మ కానీ, బుజ్జమ్మే కాదు, ఇంకా ఇక్కడ 2-3 ఉన్నారు అటువంటి సమస్యలో ఉన్నవాళ్ళు. అదొక చెర. చేయవలసింది ఏదో కరెక్ట్గా చేస్తే ఈ భయంకరమైన ఈ చెరను ప్రభువైన దేవుడు మన బ్రతుకుల్లో దానిని కలలాగా మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం. కలలాగా అయిపోద్ది. ఆ భారాన్ని నీ మీద పడినవాడు, ఆ నొప్పి, ఆ పెయిన్నే నీ మీద పడినవాడు అంత సింపుల్ గా మార్చేస్తాడు. అయ్యారు నాకున్న కష్టాలు, వ్యాధులు, బాధలు ఇవన్నీ కలలాగా అయిపోయేలాగా అయితే ఎంత బాగుండండి అన్నవాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఒకసారి గట్టిగా హల్లెలూయా. కలలాగా అయిపోయింది ఏంటి? 70 సంవత్సరాలు మీకున్న సమస్యలన్నిటినీ కలలా చేసేస్తారు. అయితే ఈరోజు మనకు సమయం లేదు. ఈ చెరలో ఉన్నవాళ్ళు ఎవరంటే భక్తులు, మనకు తెలిసిన భక్తులు. దానియేలు ఆ చెరలోనే ఉన్నాడు, ఎస్తేర్ ఆ చెరలోనే ఉంది, ఎజ్రా ఆ చెరలోనే ఉన్నాడు, నెహెమ్యా ఆ చెరలోనే ఉన్నాడు, శద్రకు, మేషకు, అబేద్నెగో ఆ చెరలోనే ఉన్నాడు, యెహెజ్కేలు ఆ చెరలోనే ఉన్నాడు. ఇంకా ఉన్నారు భక్తులు. వాళ్ళందరూ కూడా ఆ చెరలో ఉన్న వాళ్ళే. వాళ్ళందరూ తిరిగి వచ్చిన తర్వాత లాగరాయిలు, అప్పటి కిండ్రా కాలనీ, కొత్త కిండ్రా, దేవుని పిల్లలమైన మనతో చెప్తున్నారు. ఓ లాగరాయి ఉన్నారా, లబ్బర్తి ఉన్నారా, విశ్వాసారా, 70 సంవత్సరాల చెరని మా జీవితంలో దేవుడు కలలా చేసేసాడు. మీ కష్టాలను కూడా అలాగే చేస్తాడు. అయితే మేము చేసిన పని మీరు కూడా చేయాలి. మేము చేసిన భక్తి మీరు కూడా చేయాలి. చెరలో మేమేం చేశామో ఆ భక్తి మీరు కూడా చేయాలి. అయ్యా, చెరలో మీరు ఏం చేశారు? పాస్టర్ గారికి ఏమన్నా 1,00,000 రూపాయలు కానుక ఇచ్చారా? కాదు. గుడి కట్టారా? కాదు. గుడిలో ఫ్యాన్ కొన్నారా? కాదు. అదేం కాదు. 70 సంవత్సరాల చెరలో అయ్యో ఈ కష్టాలేంటి, వ్యాధులేంటి, బాధలేంటి, ప్రార్థన చేసినా నాకు ఎందుకు రావాలి ఈ కష్టాలు అని మీరేమన్నా సతికిల పడ్డారా? కాదు. వాడు చేసిన కార్యం ఏంటంటే ఆ కీర్తనలో 5వ వచనం నుండి, నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు, పిడికెడు విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచు పోవిత్తువాడు సంతోష గానము చేయుచు ప్రాణాలు మోసుకొని వచ్చును. 2 వచనాలు బాగా గమనించండి. చెరలో ఉన్నవారు వారి అనుభవాన్ని చెప్తున్నారు. మేము చెరలో ఉన్నాము, అయితే మా 70 సంవత్సరాల చెరను దేవుడు కలలాగా మార్చడానికి గల కారణం ఏంటంటే, చెరలో ఉన్నప్పుడు మేము విత్తనాలు వేశాము. స్వాతంత్రం ఏం వేశారంట? విత్తనాలు. ఏ విత్తనాలు చెప్పాలి? అవి ఏ విత్తనాలో చెరలో ఉన్న భక్తులను అడిగితే చెప్తారు. మనల్ని కాదు, మనం అనుకుంటే కాదు. పిడికెడి విత్తనాలు చేత పట్టుకొని 70 సంవత్సరాలు మేము విత్తనాలు వేస్తానే ఉన్నాం.
ఏడుస్తానే. యేసు ప్రభువుని నమ్మినా నమ్మకపోయినా సుఖం దుఃఖం ఆటోమేటిక్గా మానవ జీవితానికి వస్తుంది, అన్నీ వస్తాయి. అది సమస్య కాదు, అది మ్యాటర్ కాదు. కానీ దేవుని బిడ్డలు ఒకానొక రోజున విశ్వాసంతో ఉండాలి. నీవు సంతోష జ్ఞానముతో పంటకు వస్తావు, పనులు మోసుకొని వస్తావు. ఆ రోజున నీ ఆనందాన్ని చూచి నీ ఊరంతా ఆశ్చర్యపడుతుంది. ఆ రోజు నీ కుటుంబంలో చితికి 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 వ్యాధి బాట శ్రమల చేత నలిగిపోయిన తర్వాత నీ ముఖంలో కళ చూసి, నీ కుటుంబ స్టేటస్ చూసి, నువ్వు హెచ్చించబడిన విధానాన్ని చూసి నీ వీధంతా అందరి కళ్ళు నీ మీదే ఉన్నాయి. ఆ రోజు వస్తుంది. ఆమెనని చెప్పండి ఒకసారి. దేనికి ఆమెను? హనుమాన్ ఆమెనా? దేనికి ఆమె? ఒకానొక రోజు దేవుడు ఎంతగా హెచ్చిస్తాడంటే, ఇస్సాక్ అనేవాడు ఉన్నాడు బైబిల్లో, అబ్రహాం గారి అబ్బాయి. ఇలాగే విత్తనాలు వేసి నూరంతల ఫలం పొందిన తర్వాత చుట్టుపక్కల ఉన్న ఫిలిష్తీయులు అసూయ పడ్డారు, ఇస్సాకు మీద అసూయ పడ్డారు. అసూయ పడి ఈయనేం చేయలేక అతని యొక్క బావుల్లో మట్టేశారు. మన బతుకుల్లో కూడా అసూయ పడేవారు ఉన్నారంటే అర్థమేంటి తెలుసా? దేవుడు మన పక్షాన ఉన్నాడని అర్థం. దేవుడు ఎంతగా ఇచ్చేస్తాడంటే, మన శత్రువులు మన మీద అసూయ పడేటంతగా మనల్ని ఇచ్చేస్తాడు దేవుడు. పిల్లరా, వాళ్ళు వేసిన విత్తనాలు ఏంటి అసలు? పోయిన వారం ఒక విషయాన్ని నేను చెప్పాను. వాళ్ళ చేతిలో ఉన్న విత్తనం ఏంటంటే, శ్రమలో ఉన్నా, ఇరుకులో ఉన్నా, ఇబ్బందిలో ఉన్నా, వ్యాధిలో ఉన్నా, బాధలో ఉన్నా, వాళ్ళు చేసిన వాళ్ళ చేతిలో ఉన్న విత్తనం ఏంటంటే, పోయిన వారం ఒక విత్తనం ప్రత్యేకపరచబడిన జీవితం. ఏంటండి అది? ఎట్లా చెప్పాలి? ఒక మాట చెప్పాను నేను, అన్యులతో కలిసి ఉండు కానీ కలిసిపో. అది నేను చెప్పేది. ఏంటి? అన్యులతో మనం మట్టి పని అన్యులతోనే వెళ్ళాలి, డోకరాలో అన్యులతోనే వెళ్ళాలి. ఈ ఫ్రీ టికెట్ అంటే ఓటి పైసలు ఇస్తారా ఇంటి బస్సు, కొలీగ్స్, ఆఫీసులు అన్నీ అప్పుడు అన్యులే. అన్యులతో లోకస్తులతో కలిసి ఉండు కానీ కలిసిపోవద్దు అని పోయిన వారం జ్ఞాపకం చేశారు. 6-7 రుచులు కలిగిన పచ్చడే ఆ ముందు రోజన్నా తినే, తర్వాత రోజన్నా తినే, ఆ రోజు తినకు. ఏం పచ్చడే అంటే చెప్పాలి? ఉగాది పచ్చడి. ముందు రోజు తినే, తర్వాత రోజు తిను. ఆవేళ పెద్ద అంతగా తెచ్చిపోయి తినేస్తావు నువ్వు, అంత కలుగుతుంది కదా. ఆగా వేళ ఎందుకు ఆగాలి? అది నీది కాదు, నువ్వు ప్రత్యేకమైన దానివి. ఇంకా వెళ్ళిపోతే చాలా పాటించవలసినవి ఉన్నాయి. వాళ్ళు 70 సంవత్సరాలు చెరలో ఉన్నా సరే వాళ్ళు ఆ సెపరేటెడ్ లైఫ్. మేము దేవుని పిల్లలు, మేము తినకూడదు, మేము దేవుని పిల్లలు, మేము అక్కడికి రాకూడదు, మేము దేవుని పిల్లలు, అది మేము చేయకూడదు. నిలబడిపోయారంట. అలా నిలబడ్డారంట వాళ్ళు. నీకు ఎన్ని కష్టాలున్నా, వ్యాధులున్నా, బాధలున్నా, ఏమ్మా నువ్వు చర్చికి ఎందుకు రావట్లేదని 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి అడుగుతున్నాను, కబురు పెడుతున్నా. స్టిల్ ఆ మనిషి ఇంకా చెప్తానే ఉంది. ఒకే ఒక కారణం ఏంటి తెలుసా? మరి చర్చికి వచ్చి ఇలాగ మతం తీసుకుంటే మరి నేను చచ్చిపోయినప్పుడు ఎవరు వస్తారని
అంటారు. ఎప్పుడంట నువ్వు చచ్చిపోయినప్పుడు ఎవరు వస్తున్నారు నువ్వు చూస్తావా? నువ్వు చచ్చిపోయినప్పుడు ఎవరు నిన్ను మోసుకెళ్ళిపోతారో తెలుస్తుందా నీకు? అంటే ఆమెకు లోకం అంటే తీపి, లోకం అంటే రుచి, అందులో నుండి బయటికి రాలేకపోతా ఉంది. ప్రత్యేక జీవితం. అది నేను ఆ మాట ఈ ఎస్తేరు గ్రంథంలో నుండి చెప్పాను. వాళ్ళందరూ చెరలో ఉన్నవాళ్ళే. సరే, ఎస్తేరు స్టోరీ మీ అందరికీ తెలుసు. రెండో విత్తనాన్ని 15 నిమిషాలు చెప్పి ముగిస్తాను. ఎస్తేరు గ్రంథం చదవండి. మొత్తం 70 సంవత్సరాలు ఎస్తేరు 1:1 ఉంది. అహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరం. ఏ దేశం అండి? ఇంగ్లీష్లో ఇండియా అని ఉంటుంది. ఇంగ్లీష్లో ఇండియా అని ఉంటుంది. అక్కడ ఎంత ధన్యకరమైన దేశం మన దేశం. బైబిల్లో రాయబడింది మన దేశం. హిందూ దేశం మొదలుకొని కూషు ఆఫ్రికా వరకు ఈ స్టోరీ అంతా మీకు తెలుసు. మళ్ళీ అడుగుతున్నాను, ఎస్తేరు గ్రంథం అంతా సినిమా తీస్తే అందులో విలన్ ఎవరు? అంతే ఎవరు? హామాన్. హీరో ఎవరు? హీరోయిన్ లో పెడతారు. హీరోయిన్ లో పెడతారు. హీరో మొర్దికే. రైట్. అందులో ప్రత్యేక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎవరు? మెయిన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎవరంటే రాజు, ఇక అహష్వేరోషు. ఇంకో క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎవరంటే హేగే. సరే, 3 రోజుల్లో చంపేస్తారు. 3 రోజుల్లో వాళ్ళందరినీ చంపేస్తారనగా ఎస్తేరు రాణి పొజిషన్కి వచ్చింది. తల్లి తండ్రి లేని అమ్మాయి. అమ్మ బాబు లేని వాళ్ళు అందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. చెప్పండి. అమ్మ బాబు నేను ఎత్తాను కదా, ఇదిగో నేను ఎత్తాను కదా, నాకు లేదు అమ్మ బాబు. గొప్ప ధన్యత ఏంటంటే ముందు మన ప్రార్థనే అంటాడంట దేవుడు. అందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. ముందు మన ప్రార్థనే అంటాడంట. భర్త లేని వారు ఒకసారి హల్లెలూయా చెప్పండి. సెకండ్ మీరే. మీ ప్రార్థన దేవుడు వింటాడు. థర్డ్ ఎవరంటే నిజంగా హర్ట్ అయిన వాళ్ళు చూడండి. నిజంగా హర్ట్ అయిపోయారు, మాటల వలన పరిస్థితి వలన హర్ట్ అవుతారు చూడండి. వాళ్ళ ప్రార్థన వింటాడండి దేవుడు. ఈ ఎస్తేరు అనే అమ్మాయికి తల్లి తండ్రి లేరు. అయితే మొత్తంగా ఎస్తేరుని చేరదీసి సొంత కూతురులాగా పెంచాడు. ఎస్తేరు చెప్పినట్టు, మొర్దెకై చెప్పినట్టు ఎస్తేరు వింది, దాటలేదు, మాట జవదాటలేదు. సడన్ గా సరే స్టోరీ అంత చెప్పలేదు. దైవజనుడైన మొర్దెకై మాట తూచా తప్పకుండా విన్నందుకు, అలా నిలబడినందుకు ఆ తల్లి తండ్రి లేనటువంటి అమ్మాయి ఏమైందో తెలుసా? ఈ 127 సంస్థానాల రాజ్యానికి, మహారాజ్యానికి రాణి అయింది. హల్లెలూయా. అసలు ఊహించగలవా? నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా. రాణి అయిపోయింది, క్వీన్ అయిపోయింది. క్వీన్ ఎస్తేర్ రాబడింది. అయితే ఇంటి దగ్గర మొర్దెకై ఉన్నాడు. ఈ లోపల కుట్ర జరిగింది. విలన్ హామాన్ యూదుల మీద సాడి చెప్పాడు. ఈ తాగుబోతు రాజు, ఈ అహష్వేరోషు అనే డ్రింకర్ ముందు వెనక ఆలోచించకుండా ఉంగరాన్ని ఇచ్చేశాడు. మొర్దెకైకి ఇచ్చేసి ముద్రేసుకో. వెంటనే వాడికి యూదులంటే పడదు. యూదులంటే పడదు వాడికి. పూర్వం ఎప్పుడో ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఉన్నప్పుడు ఐగుప్తు నుండి
కానాను వరకు ఎన్ని సంవత్సరాలు నడిచారు వాళ్ళు? 40 సంవత్సరాలు నడిచారు. మధ్యలో అమాలేకీలు అనే వాళ్ళని చెప్పేశారు ఇశ్రాయేలీయులు మధ్యలో. అప్పుడు మరలా ఇంకొక రాజు వచ్చాడు. ఆ రాజు పేరు కూడా అగగే, ఆ ఫ్యామిలీయే. ఈ సౌలు మహారాజు ఏం చేశాడంటే వీళ్ళందరినీ పట్టుకొని మళ్ళీ ఈ అగగు వీళ్ళందరినీ మళ్ళీ పట్టుకొని వేసుకున్న బట్టల సగం సగం కత్తిరించి కాళ్ళు పాగా నరికించేశాడు అగగు. ఈ అగగు ఫ్యామిలీకి చెందిన వాడే హామాన్. అగాగీయుడైన హామాన్ అన్నాడు బైబిల్లో. అగాగీయుడు అగగు ఫ్యామిలీకి చెందినవాడు. కక్ష పెట్టుకున్నాడు. మా తాత ముత్తాతలు చంపారు యూదులు, మా తాత ముత్తాతలను నాశనం చేశారు, కాబట్టి ఎలాగైనా యూదులు నాశనం చేయాలని కంకణం కట్టుకున్నాడు హామాన్. సాడికి చెప్పాడు. రాజమండ్రి వచ్చింది. ఇంకొక 3 రోజుల్లో 127 సంస్థానాల్లో ఉన్న యూదులందరినీ చంపేస్తాడు. అప్పుడు మహాభక్తుడైన మొర్దెకై అంతఃపురంలో ఉన్న రాణి అయిన ఎస్తేరుకి కబురు పెట్టాడు. చూడండి 12వ వచనం 4వ అధ్యాయం. అందరూ వినండి. ఈ అమ్మా పరిస్థితి ఎలా ఉంది? మరి మన వారందరినీ 127 సంస్థానాల్లో చెప్పేస్తారు, నువ్వు రాణి అయ్యావు అని కబురు పెడితే అందరూ వినాలి. ఈ మొర్దెకై కోట బయట బూడిదలో కూర్చొని నీ జాతి నాశనం అయిపోయేలా ఉంది, నువ్వు అంతఃపురంలో ఉన్నావు, ఏదో ఒకటి చేయాలి, మన జాతిని కాపాడుకోవాలి, 3 రోజుల్లో నాశనం అయిపోద్ది అని చెప్తే ఈ తెగబుచ్చి ఏం చేసిందంట? ఏ తెగబుచ్చి? అందరూ చెప్పాలి. ఏం పేరు? తెగబుచ్చి పేరు. ఈ తెగబుచ్చి ఏం చేసిందంట? అలాగే చిన్న ఏదో చేస్తా, నేను రాణి కదా అనాలి కదా. అలాగనకుండా కొత్త బట్టలు పంపించిందంట. ముందు ఆ బూడిలో లేదు, కొత్త బట్టలు పంపిందంట. అప్పుడు ఇతనికి ఒళ్ళు మండింది. ఆమెను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు. నీ రాత బాగుండి నువ్వు రాణివయ్యావు, దేవుని బిడ్డవై ఉండి ఆ పొజిషన్ లో ఉన్నావు, నీకు కొమ్ములు వచ్చాయి, నీకు గర్వం పెరిగింది అని మనసులో ఇవన్నీ అనుకొని చూడండి ఎంత కోపంగా మాట్లాడుతున్నాడు. 13వ వచనంలో మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చి, రాజనగరులో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకొందువని నీవు మనస్సులో తలంచుకోవద్దు. జాగ్రత్త. నువ్వు అంతఃపురంలో ఉన్నావని నువ్వేది ఎస్కేప్ అవుతావని అనుకోవద్దు. నువ్వు పాటావు అందరితో పాటు, నాకు బట్టలు పంపుతావా? పాపం ఆ మనసు అతనికి తెలియలేదు. అప్పుడు అన్నాడు, నీవు ఈ సమయమందు రాణివైంది ఏమీ మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల, చూడండి, యూదులకు ఈ మాట పెట్టుకోవాలి, యూదులకు సహాయము విడుదల మరి యొక్క దిక్కు నుండి వచ్చును. చెప్పట్లు పట్టండి ఈ మాటకి. ఆ ఒక్క మాట చాలా పవర్ఫుల్. నువ్వు అక్కడ రాణివై నుండి మౌనంగా ఉంటే ఎస్తేరు గ్రంథంలో ఇంకో తమాషా ఏంటంటే, ఒక గ్రంథంలో తమాషా, ఎస్తేరు గ్రంథంలో తమాషా ఏంటంటే చివరి నుండి ఈ చివరి నుండి ఎంత చదివినా దేవుడు అనే మాట అందులో కనిపించదు, యెహోవా అనే మాట అందులో కనిపించదు. అసలు దేవుడు ప్రస్తావన ఉండదు అందులో. కానీ వెనుకున్నదంతా దేవుడే.
సరే, నీవు మౌనంగా ఉంటే దేవుని పిల్లలకు సహాయము విడుదల మరి యొక్క దిక్కు నుండి వచ్చును. ఈ మాట మీరు పట్టుకోండి. వాళ్ళందరూ ఎక్కడున్నారు? వాళ్ళందరూ ఎక్కడున్నారు? చెరలో ఉన్నారు. చెరలో ఉన్నారు. వెంటనే ఈ మాట ఎస్తేరు దగ్గరికి వెళ్ళేటప్పటికి 15వ వచనంలో అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇలా రిప్లై ఇచ్చింది, నీవు పోయి, అదిగో చూడండి ఏమంటుందో, శోషణనందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరములకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం నుండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేను నా పనికత్తెలు కూడా ఉపవాసం ముందుము ప్రవేశించిన న్యాయం వ్యతిరేక్తముగా ఉన్నాను. నేను రాజునందుకు ప్రవేశించదను. ఒకవేళ నేను నశించను. ఈ మాట అందరూ వినండి. అందరూ చెరలో ఉన్నారు, బానిసలుగా ఉన్నారు. వాళ్ళు చేతిలో ఉన్న ఒక విత్తనం లాంటి పని ఏంటో తెలుసా? దేవుని పైనే ఆనుకునుట. అందరూ చెప్పండి. మొర్దెకై ఎస్తేరు ఎవరి మీద ఆనుకున్నారు? ఇదొక విత్తనం. దేవుని మీదే ఆనుకోవటం అనేది ఒక ఆర్ట్, ఒక కళ. అందరికీ రాజది. మా పెద్ద మా ఎత్తాడు మాట్లాడతాడు, మా బావ వస్తాడు మాట్లాడతాడు, పెద్ద మనుషులు అందరినీ పోగేస్తాను మాట్లాడతాడు. ఇది కాదు ఎవరే ఎస్ఐ గారు వీళ్ళందరూ మా మాయకి తెలిసిన వాళ్ళే. ఈ కాదు వాళ్ళు చేసింది. దేవుని మీద ఆనుకున్నారంట వాళ్ళు. అవసరమైతే నేను నశిస్తా. ఆ మొర్దెకై మాట కాబట్టి, నువ్వు కాకపోతే వేరొక దిక్కు నుండి అన్నాడు. యెహోషాపాతు ప్రార్థన చేశాడు. యెహోషాపాతు, దేవా మాకు శక్తి చాలదు, మా దిక్కు నీవే. హల్లెలూయా. మా దిక్కు నీవే. నా కుటుంబం నా కంట్రోల్లో లేదు, నా ఆర్థిక పరిస్థితి నా కంట్రోల్లో లేదు, నా హెల్త్ ప్రతిరోజు ఏదో జరుగుతుంది నా హెల్త్కి. ఇటువంటి సమయంలో ఆ చెరలో ఉన్న వాళ్ళు ఎదుగుతున్నారు. ఆ 70 సంవత్సరాలు మా చేతిలో ఉన్న విత్తనాలు ఏంటో తెలుసా? దేవుని పైనే ఆనుకున్నాం. ఫస్ట్ ఏం చెప్పారు పోయిన వారం? ప్రత్యేక జీవితాన్ని జీవించాం. ఈ వారం చెప్తున్నారు, ఓ విశ్వాసులారా, దేవుని పైనే ఆనుకున్నాం. డబ్బు ఉండి లేదని అనుకోండి, బలగం ఉన్నా సరే, ఇంటి పేరు ఉన్నా సరే, నువ్వు దేవుడే ఉన్నారు అని అనుకోండి. దినవృత్తాంతములు 2వ గ్రంథం 13:18 ఏముందో చదవండి. ఒక మాట చదివి అలా ముగించేసి నేను ముగిస్తాను. ఎందుకంటే టైం అసలు లేదు కనుక. అమ్మ ఎంతమంది అని చెప్పారు? 13:18. ఈ ప్రకారం అందరూ ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గింపబడిరి గాని యూదావారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన ఆ కారణము చేత జయము పొందారు. దేవుని మీద ఆనుకున్న ప్రజలు. సామెతలు 3:5 రాసుకోండి. సామెతలు 3:5. మీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక మీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచు. ఈ మాటల్ని చూడండి ఎంత బాగున్నాయో. యెషయా 26:3.
యెషయా గ్రంథం 26:3 అనగనాలి. ఎవని మనస్సు దేవాని మీద ఆనుకును వానిని నీవు పూర్ణ శాంతి కలవానిగా కాపాడుదువు. కీర్తన గ్రంథం 3:3 కీర్తన 3:3 నన్ను గూర్చి చెప్పువారు అనేకులు, అదిగో యెహోవా నీవే నాకు. 5వ వచనమా, యెహోవా నాకు ఆధారం, నా బేస్ అయిన. ఇర్మియా గ్రంథం 17:7 అదిగో యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల వారను, దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును, వర్షము లేని సంవత్సరమున చింత నందదు, కాపు. ఎంత ఎలా వస్తుంది బతుకంటే దేవుని మీద ఆనుకోవటం వల్ల, దేవుని మీద డిపెండ్ అవటం వల్ల, దేవా నీవే దిక్కని దేవుని మీద దేవుని నుండి ఆశ్రయం పొందటం వల్ల. యెషయా గ్రంథము 31:1 వాక్యం చెప్తుంది. ముగింపులో వస్తున్నాం. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు యెహోవా యొద్ద విచారింపకయు సహాయము నిమిత్తం ఐగుప్తులకు వెళ్ళుచు, దేవుణ్ణి కాకుండా గుర్రాలని ఆధారం చేసుకొని వారి రథములు విస్తారములని రౌతులు బలాఢ్యులని వారిని ఆశ్రయించు వారికి శ్రమ. పైన వచ్చిన కీర్తన 9:10 చదవండి. పైన కీర్తన 9:10 యెహోవా అదిగో అంటే నీ మీద ఆనుకున్న వారికి వారిని నీవు విడిచిపెట్టేవాడవు కావు. కావునని నామ పెరిగిన వారు నిన్ను నమ్ముతారు. సరే, ఈ వచనాల యొక్క సారం అంతా ఒకటే. ఎంత చెరలో ఉన్నా దేవుని మీదే ఆనుకునే బుద్ధి కనుక మనకుంటే, దేవుని మీద ఆనుకునే నైజం మనకుంటే, దేవుడు చెప్పాడు నువ్వు వాడిపోవు, నీ చెర అంతటిని కలలాగా మార్చేస్తాడు దేవుడు. దేవుని మీద ఆనుకోవటం ఒక విత్తనం. ఆ విత్తనం మన చేతిలో ఉందా? ఎవరో వచ్చి సహాయం చేస్తారు, పర్లేదులే ఎల్ఐసి కడపనాలే, పర్లేదులే 10 తులాల బంగారం, పర్లేదులే ఈ పర్లేదులే ఇదే మాని, ఈ భరోసా మాని, నీకు నీవు తృప్తి పడ్డం మాని, పర్వాలేదులే చూసుకోవక్కర్లేదులే, భవిష్యత్తు ఓకే, ఈ ధీమా మానే, అవన్నీ పోతాయి. అవి నీ చేతుల్లో లేవు. దేవుని మీద ఆనుకోవాలి. 3 దినాల్లో నాశనం అయిపోయే జనాల్లో, 3 దినాల్లో నాశనం అయిపోయే ఆ ట్రబుల్, ఆ సమయంలో వారు చేసిన ఆ చెరలో ఉన్న మొర్దెకై ఎస్తేరు వీళ్ళ చేసిన పని ఏంటంటే, ఆ విత్తనం ఏంటంటే దేవుని మీద ఆనుకొనుట. ఏమైందో తెలుసా? రాత్రికి రాత్రే దేవుడు మొత్తం రాజకీయం అంతా మార్చేశాడు. మొత్తం తారుమారైపోయింది. ఆ విలన్ హామానికి మొర్దెకై మీద పర్సనల్ కక్ష ఉండేది. పెడుతుంటే అందరూ తలొచ్చి నమస్కారం చేశారు, కానీ మొర్దెకై చేయలేదు. యూదుడని మనిషికి దేవుడు చెప్పాడు కదా, పైన ఆకాశం అంతే కానీ ఆ మాట పడుకుంటారు. వాళ్ళు నమస్కారం చేయలేదు. తల్లిదండ్రులకు కూడా ఇలా నమస్కారం చేయరు, మనుషులకు నమస్కారం చేయరు. అక్కడ పెట్టుకున్నాడు.
ఎలాగైనా వీడు వేసేయాలని చెప్పి అక్కడ స్టార్ట్ అయింది. ఎవరు వీళ్ళు అని అంటే మా అగాగీయులందరినీ చెప్పింది వీళ్ళ కనుక ఏదో రకంగా లేపేయాలని పెట్టుకున్నాడు. వీడి కోసం ప్రత్యేకంగా 50 మూలల గురి స్తంభాన్ని కూడా ఏర్పాటు చేశాడు. ఎప్పుడైతే వీళ్ళు దేవుని మీద ఆనుకోవటం ప్రారంభించారో రాజు ఏమి చేయలేడు, ఇంకెవ్వరు సహాయం చేసేవాడు లేరు. అది చెప్పడానికి సమయం లేదు. ఆ రాత్రికి రాత్రే రాజకీయం అంతా ఒక్క రూములో, ఆ రాజుగారి రూములోనే రాజకీయం అంతా తారుమారు చేసేసాడు దేవుడు. ఫైనల్ ఏమైందంటే 50 మూరల ఉరికంబం మీద ఉరి తీయబడవలసిన ఈ మొర్దెకైకి బదులు హామానే ఉరి తీయబడ్డాడు. దేవుడికి స్తోత్రం. హామాను యొక్క ఉద్యోగం ఈ మొర్దెకైకి ఇచ్చేశాడు. హామాను యొక్క ఇల్లు, హామాను యొక్క ఆస్తి ఈ మొర్దెకై కుటుంబానికి ఇచ్చాడు. నీవు చెరలో ఉన్నావంటే ఆ చెరను దేవుడు కలలాగా మార్చేస్తాడు. ఇది కళ అని నీ కష్టాన్ని మర్చిపోతావు. అయితే ఈ చెరకాలంలో నువ్వు చేయవలసినప్పుడే, దేవా నేను ప్రత్యేకంగా జీవిస్తాను, వాళ్ళతో కలిసిపోను ఆయన, రెండు నీపైనే ఆనుకుంటాను, నీపైనే ఆనుకుంటాను. ఇంకా 3 విత్తనాలు ఉన్నాయి, ఈ నెలంతా చెప్తా. దేవుని మీద ఆనుకోండి, దేవుని మీదే ఆనుకోండి. మొహమాటాలకు పోయి వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, వాళ్ళు ఏమైనా బాధపడతారేమో అని మొహమాటం భక్తి చేయకండి. దేవుని మీద ఆనుకోండి, కంప్లీట్గా దేవుని మీద ఆనుకోండి. మనం ఏదో అనుకుంటాం, వాళ్ళకి జరిగినట్టుగా నేను జరుగుద్ది అనుకుంటాం. ఆ నల్లపాడు కట్టుకుంటే ఎక్కడ కాలుకి అది కీడుగానే మారుద్ది. మళ్ళీ అది కీడుగానే మారుతుంది. చాలా ప్రమాదం. దేవుని ప్రజలు కలిసిపోకూడదు, ప్రత్యేకంగా ఉండాలి, దేవుని మీదే ఆనుకోవాలి. అది వాళ్ళ చేతుల్లో ఉన్న విత్తనాలు. వాళ్ళు అన్నారు, వాళ్ళ ఆడవాళ్ళ అబ్బా విశ్వాసులారా, 70 సంవత్సరాల చెరలో మేము కన్నీరు విడుస్తానే మేము విత్తనాలు ఇస్తా వచ్చాం. 70 సంవత్సరాల తర్వాత మేము పనులు చేసాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం.